ఒకానొక ఊరిలో వీరయ్య సుజాత అనే పేద దంపతులు ఉండేవాళ్ళు. వీరయ్య రోజూ చెరువుకెళ్ళి చేపలు పట్టుకొచ్చి అమ్మేవాడు. ఇక సుజాత దొరికినప్పుడు కూలి పనికి వెళ్ళేది, దొరకనప్పుడు ఇంటి పట్టునే ఉండేది. ఒకరోజున వీరయ్య చేపలు పట్టుకుని బాగా పొద్దుపోయాక ఇంటికొచ్చాడు. ఇంటి ముందు కోపంగా నిలబడిన భార్య సుజాత, ఏమయ్యా, ఈరోజు ఏమైంది? మరీ ఇంత పొద్దుపోయేదాకా చెరువు దగ్గరే ఉన్నావు? ఈ రోజున లేచిన గడియ బాగున్నట్లే సుజాత. ఎంత గాలం వేసినా చేపలు పడలేదు, ఇసుగొచ్చేసిందనుకో. ఒక చోట చేపలు పడినప్పుడు ఇంకో చోటకెళ్ళి పట్టాల్సింది కదయ్యా. అట్టా అనుకునే 2-3 చోట్ల మార్చాను సుజాత, అయినా ఫలితం కనబల్లా. ఇక వెళ్ళిపోదాం అనుకునే సమయంలో ఇదిగో ఓ 2-3 చేపలు పడ్డాయి అంతే. ఎల్లు అమ్ముకొస్తావా? లేదులే సుజాత, ఆ 2-3 చేపలు అమ్మడం కోసం ఊరంతా ఇప్పుడు నేను తిరగలేను గాని ఈ రోజుకి చేపల పులుసు పెట్టు. ఎందుకో నీ చేతి చేపల పులుసు తినాలనుంది. చేపల పులుసు చేస్తా గాని ఊర్లోకెళ్ళి రావాల్సిన చేపల డబ్బులు వసూలు చేసుకుని రండి. భలే గుర్తు చేసావు సుజాత, నేను ఇట్టా వెళ్ళి అట్టా చేపల డబ్బులు వసూలు చేసుకొస్తాను, నువ్వు చేపల పులుసు సిద్ధం చెయ్యి అని చెప్పి వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుజాత చేపలు బాగా కడిగి పులుసు పెట్టటానికి ముక్కలు చేస్తుంది. అప్పుడు ఒక చేప నుంచి వజ్రం కింద పడి మెరుస్తూ ఉంటుంది. ఆ మెరుపుని చూసి సుజాత ఆశ్చర్యపోతుంది. ఆ వజ్రాన్ని పట్టుకొని చూస్తుంది. ఎంతలా మెరుస్తుందంటే ఈ రాయి చాలా ఖరీదైన రాయిలాగే ఉంది. తీసుకెళ్లి జమీందారు గారికిస్తే ఎంతో కొంత డబ్బిస్తాడు. చేపల డబ్బులు వసూలుకెళ్ళిన ఆయన రాగానే జమీందారు గారి దగ్గరికి వెళ్ళమని చెప్పాలి అని అనుకొని సుజాత ఆ వజ్రాన్ని అలా పట్టుకొని తన భర్త వీరయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వీరయ్య చేపల డబ్బులు ఇవ్వాల్సిన గోవిందింటికొస్తాడు. యారా వీరయ్య, చేపల డబ్బుల కోసమే వచ్చావా? అర్థమైంది కదరా, ఎల్లి డబ్బులు తీసుకురా. ఆ డబ్బులు తీసుకుని నీ దగ్గరికే వస్తున్నారా? నా అదృష్టం కొద్దీ నువ్వే ఇంటికొచ్చావు, ఇదిగోరా డబ్బులు అని చెప్పి గోవిందుడు డబ్బులు ఇస్తాడు వీరయ్యకి. వీరయ్య డబ్బులు లెక్క సరిగ్గా చూసుకొని ఎక్కువ వచ్చిన డబ్బుల్ని తిరిగి గోవిందుడికే ఇచ్చేస్తాడు. అరే, వేరే వాళ్ళైతే అలాగే తీసుకెళ్లేవాళ్ళరా, తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు. నువ్వు నిజాయితీ వీరయ్యవు కాబట్టి తిరిగిస్తున్నా. అరే, మంది కాని దానికోసం ఆరాటపడ్డం ఉత్తమం కాదురా, అది అత్యాశ అవుతుంది, మోసం చేసినట్టు అవుతుంది. సరే వస్తాను అని చెప్పి వీరయ్య అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికొచ్చేస్తాడు. సుజాత, సుజాత, చేపల పులుసు చేసావా? ఊరంతా తిరిగి తిరిగి బాగా అలసిపోయాను, బాగా ఆకలిగా ఉంది, భోజనం వడ్డించు అని అంటూ ఉంటే తన చేతుల్లో ఉన్న వజ్రాన్ని సుజాత వీరయ్యకిస్తుంది. వీరయ్య అయోమయంగా చూస్తూ ఉంటాడు. ఇదెక్కడిది సుజాత? చేపను ముక్కలుగా కోస్తుంటే బయటపడిందయ్యా. వెంటనే వెళ్లి జమీందారయ్యకి ఇచ్చేసి ఎంతో కొంత డబ్బిస్తే ఆ డబ్బు పట్టుకునిరా. సిక్కుల్లో పడతాం సుజాత. ఇది మరీ బాగుంది, మనమెందుకు చిక్కుల్లో పడతామయ్యా? ఇట్లాంటివి మాలాంటి జమీందారుల దగ్గర, బాగా డబ్బున్న గొప్పాల దగ్గరుంటాయి. చేప నుంచి ఎట్టా బయటకొస్తాయి రయ్యా? నువ్వే నా దగ్గరే దొంగతనం చేసి తిరిగి మళ్ళీ నాకే డబ్బు కోసం ఆశపడిస్తున్నావా అంటూ కోపం తెచ్చుకుంటాడు సుజాత. అబ్బా, ప్రతిదానికి భయపడతారు, అలా ఏమీ అవ్వదులయ్యా. వెళ్లి జమీందారు గారికి ఇచ్చేసి ఆయనిచ్చే డబ్బులు తీసుకునిరా, నీకప్పుడే చేపల పులుసు చేసి పెడతాను, లేదంటే లేదు అని సుజాత గట్టిగా చెప్పటంతో ఇక చేసేదేమీ లేక వీరయ్య ఆ వజ్రాన్ని తీసుకుని జమీందారి ఇంటికొస్తాడు. ఆ ఇంటి ముందు హనుమంతు అనే ఒక పనివాడు కాపలాదారుడిగా పనిచేస్తూ ఉంటాడు. జమీందారుని కలవాలని వచ్చిన వీరయ్యని హనుమంతు అడ్డుకుంటాడు. ఎక్కడికేరయ్యా? హనుమంతు, నేను జమీందారు గారిని కలవాలి. ఎందుకో ముందు నాకు విషయం చెప్పండి. లేదు హనుమంతు, ఆ విషయం నేరుగా నేను జమీందారు గారికి చెప్పాలి. అయితే జమీందారు గారు ఇంట్లో లేరు వీరయ్యా, వచ్చా కబురంపిస్తాను, అప్పుడొచ్చి నేరుగా వెళ్ళి ఆరికే నీ విషయం చెప్పు. అట్టా అనుకు హనుమంతు, జమీందారు గారు బయటికెళ్తే నువ్విక్కడిట్ట నిలబడి కాపలా ఉండవు కదా, కూర్చొని ఉంటావుగా. చూడేరయ్యా, ఈ విషయం నాకు చెప్తేనే నేను నిన్ను జమీందారు గారి దగ్గర తీసుకెళ్తాను, లేదంటే లేదు అని హనుమంతు కరాఖండిగా చెప్పటంతో వీరయ్య అసలు విషయం చెప్పాలి అనుకున్నాడు. తన వెంట తీసుకొచ్చిన వజ్రాన్ని హనుమంతుకు చూపిస్తాడు. అది చూడగానే హనుమంతుకి ఆశ పుడుతుంది. అది ఖచ్చితంగా ఖరీదైన వజ్రమే అయ్యుంటుందని, దానిని బంగారు కొట్టు భూషణ్ దగ్గరికి తీసుకెళ్తే తనకు గిట్టుబాటయ్యేలా ఉంది అనుకుంటాడు.
అయ్యో ఈరయ్య, దాన్ని తీసుకుని జమీందార్ గారికి చూపించడాకొచ్చావా? ఇది ఉట్టి రాయయ్యా, ఎంతో ఆస్తో ఇంత దూరం వచ్చావు, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తాడు హనుమంతు. వీరయ్య వజ్రాన్ని పట్టుకుని చూస్తూ ఉంటాడు. నేనప్పుడే అనుకున్నాను, ఎంత చెప్పినా సుజాత ఇనిపించుకోలా అని అనుకుంటూ ఉంటే హనుమంతు కొంత డబ్బు పట్టుకుని వీరయ్య దగ్గరికి వస్తాడు. సరేలే, ఏదో తెలిసినోడివి, నిరాశతో నేను పంపడం ఇష్టం లేక ఈ డబ్బు ఇస్తున్నాను, తీసుకో ఈరయ్య, ఈ డబ్బు తీసుకొని ఆ రాయి ఇవ్వు అని చెప్పగానే వీరయ్య ఇక్కడికి ఇదే లాభం అనుకుని ఆ వజ్రాన్ని హనుమంతుకిస్తాడు. హనుమంతు ఆ వజ్రాన్ని తీసుకుని వీరయ్యకి కొంత డబ్బిస్తాడు. వీరయ్య సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హనుమంతు ఇక ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి బంగారపు కొట్టు భూషణ్ దగ్గరికి బయలుదేరతాడు. వీరయ్య డబ్బు తీసుకుని ఇంటికొస్తాడు. సుజాతకి ఆ డబ్బిస్తాడు. నేను చెప్పానా, అది వజ్రం కాదంట సుజాత, రంగురాయంట. అంత దూరం పోయినందుకు ఇదిగో ఈ కొంత డబ్బిచ్చి ఆ రంగురాయిని తీసుకున్నారు. సరేలేండి, గుడ్లో మెల్లన్నట్టు రంగురాయో వజ్రమో మనకైతే కొంత డబ్బుని సంపాదించి పెట్టింది. కాళ్ళు చేతులు కడుక్కొని రండి, చేపల పులుసు అన్నం పెడతాను అని సుజాత చెప్పగానే వీరయ్య సంతోషపడతాడు. హనుమంతు బంగారం కొట్టు భూషణ్ దగ్గరికొచ్చాడు. సేటుగారు, దండాలండి. ఏమయ్యా హనుమంతు, ఇలా వచ్చావు? జమీందారు గారు ఏమైనా పని అప్పగించారా? లేదు బాబూ, నాకే తమతో చిన్న పని పడింది, అందుకే ఇట్టా వచ్చేశాను. నాతో చిన్న పని పడిందా? ఏమిటి ఆ పని? ఇదొకసారి పరీక్షించండి అంటూ హనుమంతు వజ్రాన్ని తీసి భూషణ్కిస్తాడు. ఆ రంగురాయిని చూడగానే భూషణ్కి అర్థమైంది అదొక ఖరీదైన వజ్రము అని. ఏదో ఒకటి చెప్పి తక్కువ డబ్బిచ్చి హనుమంతు దగ్గర నుంచి దాన్ని తీసుకోవాలి అనుకున్నాడు. చూడటానికి ఇది వజ్రంలా ఉంది, కాని అసలైన వజ్రం మాత్రం కాదు హనుమంతు. కాకపోతే రాజుల కాలం నాటిదని నాకు అనిపిస్తోంది. నీకు దొరికిందని చెప్పి తీసుకొని నాకు ఇచ్చా. ఇదిగో ఈ డబ్బు పుచ్చుకో అని భూషణ్ ఇస్తాడు. హనుమంతు ఆ డబ్బు చూసి మురిసిపోతాడు. మరొక విషయం హనుమంతు, ఒకవేళ నీకు ఇలాంటివి ఇంకా దొరికితే ఎవరికీ చెప్పకుండా తీసుకొచ్చి నాకు ఇవ్వు, నీకు కొంత డబ్బు ఇస్తాను. అలాగే బాబు అని చెప్పి హనుమంతు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భూషణ్ ఆ వజ్రాన్ని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. జమీందారు గారికి ఈ వజ్రం బహూకరించి ఊరికి పడమట దిక్కున ఉన్న పొలాలని నా సొంతం చేసుకోవాలి. రేపటి రోజున భూమికి ఎక్కువ ధర ఉండొచ్చు అని భూషణ్ అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ వజ్రాన్ని ఒక హారంలో పెట్టి జమీందారు దగ్గరికి వెళ్తాడు. ఇద్దరూ కూర్చొని ఉంటారు. ఏంటండి భూషణ్ గారు, ఇలా మా ఇంటికొచ్చారు? మీకు ఒక కానుకని తీసుకొచ్చాను, ఇచ్చేసి వెళ్దామని వచ్చాను అని చెప్పి తను తీసుకొచ్చిన హారం ఇస్తాడు. జమీందారుకి ఆ హారం కాకుండా ఆ హారంలో మెరుస్తున్న వజ్రం బాగా నచ్చుతుంది. ఆ వజ్రాన్ని ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటాడు. భూషణ్ గారు, ఈ వజ్రం చాలా బాగుంది, ఎక్కడి నుంచి తెప్పించారు? మరిన్ని తెప్పించండి, నేను ఇలాంటివి కొనుక్కుంటాను అని అడగ్గానే భూషణ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మౌనంగా ఉంటాడు. భూషణ్ ప్రవర్తన జమీందారులో అనుమానాన్ని కలిగించింది. కోపంతో రెట్టిస్తాడు జమీందారు. అప్పుడు భూషణ్ భయపడుతూ, అయ్యా జమీందారు గారు, నన్ను మన్నించాలి. ఇది నాకు మీ ఇంటి కాపలా కాస్తున్న హనుమంతు ఇచ్చాడు అని చెప్తాడు. అప్పుడు జమీందారు కోపంగా, హనుమంతు, హనుమంతు అని పిలవగానే హనుమంతు భయపడుతూ జమీందారు గారి దగ్గరికొస్తాడు. జమీందారు గారి చేతిలో ఉన్న వజ్రాన్ని చూసి వీరయ్య గురించి చెప్తాడు హనుమంతు. అప్పుడు జమీందారు గారు మరింత కోపంగా, వెళ్ళు, వాళ్ళని తీసుకొన్రా, వెళ్ళిక్కడి నుంచి అని చెప్పగానే హనుమంతు అక్కడి నుంచి వీరయ్య దగ్గరికి వస్తాడు. యారా వీరయ్య, నిన్ను జమీందారు గారు తీసుకురమ్మని చెప్పారు, పద అని చెప్పగానే వీరయ్య సుజాత దంపతులు హనుమంతుతో కలిసి జమీందారు ఇంటికొస్తారు. జమీందారుని చూసి ఇద్దరూ వినయంగా దండాలు పెడతారు. యారా వీరయ్య, నీకీ వజ్రం ఎక్కడిదిరా అని అడగ్గానే వీరయ్య ఏమాత్రం తడబడకుండా చాలా నిజాయితీగా, అయ్యా ఇది మాకు చేప కడుపులో దొరికిందయ్యా అని చెప్తారు. జమీందారు వీరయ్య నిజాయితీని మెచ్చుకుంటాడు. తన దగ్గర ఉన్న డబ్బులో నుంచి కొంత డబ్బు తీసి వీరయ్యకిస్తాడు. దాంతో వీరయ్య టౌన్లో చేపల షాపు పెట్టుకుంటాడు. ఇక ఆ తరువాత చేపల దుకాణాన్ని విజయవంతంగా నడుపుకుంటూ
సుజాతతో కలిసి సంతోషంగా కాపురం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. చూశారుగా, నిజాయితీగా ఉన్నటువంటి వీరయ్యకి చేప కడుపులో దొరికిన వజ్రం తన జీవితాన్ని మార్చేసేలా చేసింది. ఇది వాల్టి కథ, పేదవాడి నిజాయితీ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. లింగాపురంలో అతిపెద్ద శివాలయం ఉండేది. ఆ శివాలయానికి నిత్యం ఎంతో మంది భక్తులు వస్తూ ఉండేవారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి శివాలయాన్ని దర్శించుకుని సంతోషంగా వారి వారి ఊర్లకు బయలుదేరి వెళ్లేవారు. భక్తులే కాకుండా చాలామంది బాటసారులు ఆ దారిలో ప్రయాణాలు చేసేవారు. ఒకరోజు సుదూర ప్రాంతాల నుంచి శివాలయాన్ని దర్శించుకునేందుకొచ్చిన దాము, శివ ఒకరికొకరు పరిచయమవుతారు. తమ గురించి, తమ కుటుంబాల గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ ఆ ఇద్దరు బాటసారులు ప్రయాణం సాగిస్తూ ఉంటారు. ఇదిగో శివ, ఈరోజు స్వామిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకోవాలి. ఆ తర్వాత వెంటనే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతావా, లేకుంటే నాతో పాటే ఇంకో ఆలయానికొస్తావా? నేను తీర్థయాత్రలు చేస్తున్నాను, నువ్వు నాతో పాటు రావచ్చు కదా. అయ్యో, నేను రాలేనండి. అవతల మా ఇంట్లో పరిస్థితి ఏమీ బాగోలేదు. మా నాన్నకి అనారోగ్యం చేసింది. ఆస్పత్రికి వెళ్తే ఆయనకు ఆపరేషన్ చెయ్యాలన్నారు. ఆపరేషన్ చేయించే డబ్బులు మా దగ్గర లేవు. మా నాన్న చివరి కోరిక ప్రకారం ఈ ఆలయాన్ని దర్శించుకుని ఇక్కడి నుంచి ప్రసాదాలు తీసుకుని వెళ్ళాలి. ఈ ప్రసాదాలంటే మా నాన్నకు చాలా ఇష్టం. అంటే నువ్వు మీ నాన్న కోసం ఈ ఆలయానికొచ్చావా? అవునండి. మరి మీరు ఈ ఆలయానికి ఎందుకొచ్చారు? మీకు మొక్కుబడేదైనా ఉందా? మొక్కుబడేం కాదు, కానీ ఏదో నా మనశ్శాంతి కోసం వచ్చాను. నాకు ఎక్కడా సంతోషం దొరకలేదు. నాకంటూ ఎవరూ లేరు. నేనొక అనాథను. ఎందుకండి అలా అంటారు? ఇప్పుడు మీ పక్కన నేనున్నాను కదా, మరి మీరెలా అనాథవుతారు అని శివ చెప్పగానే దాముకి కన్నీళ్ళొస్తాయి. అలా ఆ బాటసారులు తమ జీవితాల గురించి మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. మా నాన్నకి ఈ గుడి ప్రసాదాలంటే చాలా ఇష్టమంట. చనిపోయే ముందు ఆ ప్రసాదాలు తిని చనిపోవాలి అనుకుంటున్నాడు. అందుకే నన్ను పంపించాడు. ఇప్పటి వరకు నేను మా నాన్నకి ఏమీ చేయలేకపోయాను. ఆయన ఆపరేషన్కి కూడా డబ్బులు సమకూర్చలేకపోయాను. కనీసం ఇదైనా చేద్దామని ఈ గుడికొస్తున్నాను. శివ, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది శివ. నేను చిన్నప్పటినుంచి అనాథాశ్రమాల్లో పెరిగాను. పెద్దయ్యాక ఒక ఉద్యోగంలో చేరాను. ఎందుకో నాకు ఎక్కడా ఉండాలని అనిపించలేదు. అందుకే ఇలా ఆలయాలని దర్శించుకుంటూ ఎక్కడో ఒకచోట చనిపోదామనుకుంటున్నాను. అయ్యో, ఏంటండి ఆ మాటలు? అలా చనిపోదామని ఎవరైనా అనుకుంటారా చెప్పండి? అయినా మీకంటూ ఏ కోరిక లేదా? ఉంది శివ, ఒక కోరికుంది. కానీ అది తీరదు. అది తీరాలంటే చాలా డబ్బులుండాలి. అవునా? ఏంటండి ఆ కోరిక? నేను ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి చాలామంది పేదవారికి ఆ ట్రస్ట్ ద్వారా సహాయం చెయ్యాలి. ఆకలితో అలమటిస్తున్న వారికి సహాయం చెయ్యాలి. ఆదరణ లేని వారికి, ఒంటరిగా బ్రతికే వారికి ఉద్యోగాలు కల్పించాలి. అలా ట్రస్ట్ ద్వారా ఎందరినో ఆదుకుంటూ వారిని కాపాడాలి. ఆహా, చాలా మంచి నిర్ణయమండి. మీ కోరికని ఆ దేవుడు తప్పకుండా తీర్చుతాడులేండి. అది సాధ్యం కాదు శివ. అది నెరవేరాలి అంటే చాలా డబ్బులుండాలి. కానీ నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అందుకే ఇలా బాటసారిలా మారి ఎవరో ఒకరు పెట్టింది తింటూ అలా నా జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాను. అయ్యో, మీరేమీ బాధపడకండి. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ మంచి చేస్తాడండి. మా నాన్నగారు ఈ మాట ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అలా దాము, శివ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక గంభీరమైన వ్యక్తి అక్కడికొస్తాడు. ఆ వ్యక్తిని చూసి శివ, దాము ఇద్దరూ కంగారు పడిపోతారు. ఎవరయ్యా నువ్వు? బాగా కండలు తిరిగున్నావు. మాకు అడ్డుగా ఉన్నావేంటి? వీణ్ణి చూస్తే నాకు అనుమానం కలుగుతుంది. వీడు దొంగలా ఉన్నాడు. సరిగ్గా చెప్పావు. నేను దొంగనే. మామూలు దొంగను కాదు. ప్రాణాలు తీయడానికైనా వెనకాడని దొంగని. మర్యాదగా నా మాట మీరు వింటే మీరు బ్రతికిపోతారు. లేకుంటే మీ ప్రాణాలు పైకి పోతాయి. ఓరి దేవుడో, మమ్మల్ని ఎవరైనా కాపాడండి. ఈ దుర్మార్గుడి నుంచి రక్షించండి. కాపాడండి బాబోయ్, కాపాడండి. శివ, శివ,
అరవకు. శివ అలా అరిచి గోల చేసేసరికి ఆ దొంగ కత్తిని తీస్తాడు. ఆ కత్తిని చూసి శివకు ఇంకాస్త టెన్షన్ పెరిగిపోతుంది. దాము కూడా కాస్త కంగారు పడతాడు. వారిద్దరిలో భయాన్ని చూసిన దొంగ ఇంకాస్త భయపెడుతూ ఉంటాడు. కత్తితో చంపేస్తానని బెదిరిస్తూ ఉంటాడు. రేయ్, ఇంకొక్కసారి అరిచావంటే నేను నీ పీక కోసేస్తాను. నోరు మొయ్. చూడు, నీకేం కావాలో చెప్పు, మేమిస్తాం. అంతేకాని మాకు ఏ ఇబ్బంది కలిగించకు. అది అట్లా రండి దారికి. మీ ఇద్దరి దగ్గర ఉన్నవన్నీ నాకిచ్చేసి వెళ్ళిపోండి. నేను చెప్పినట్టు వినకపోతే చచ్చిపోతారు, జాగ్రత్త. ఇవ్వండి. ఆ దొంగ బెదిరింపులకు భయపడి శివాదాము ఇద్దరూ తమ వద్ద ఉన్న వస్తువులన్నీ ఇచ్చేస్తారు. వాటిని తీసుకుని ఆ దొంగ పారిపోతాడు. దొంగ వెళ్ళిపోయిన తర్వాత శివ బోరుని ఏడుస్తూ ఉంటాడు. మా నాన్న నాకిచ్చి పంపిన డబ్బుల్ని కూడా ఆ దొంగ విధవ లాక్కొని పోయాడు. ఇప్పుడు నేను ఇంటికి ఎలా చేరుకోగలను? పాపం నాన్న, నేను ప్రసాదాలు తీసుకొస్తాననుకుంటూ ఉంటాడు. బాధపడకు శివ. పాపం, మీ వస్తువులు కూడా ఆ దిక్కుమాలినోడు దోచుకుపోయాడు. వాడు ఏ బావిలోనో దూకి చస్తాడు చూడండి. లేకుంటే ఏ లారీయో గుద్ది వాని చంపేస్తుంది. నా శాపం ఫలిస్తుందని మా అమ్మ చెప్తూ ఉంటుంది. వాడికి నా శాపం ఖచ్చితంగా తగులుతుంది చూడండి అంటూ శివ ఆ దొంగకి శాపాలు పెడుతూ ఏడుస్తూ ఉంటాడు. శివని దాము ఓదార్చుతూ ఉంటాడు. ఇంతలోనే గుడొస్తుంది. ఇద్దరూ ఆ గుళ్ళో దేవుణ్ణి దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతారు. చూడుదాము, మీరు కూడా నాతో పాటే రావచ్చు కదా. మాకు పొలం ఉంది. ఇద్దరం అక్కడ వ్యవసాయం చేసుకుని బ్రతకొచ్చు. మాతో పాటే నువ్వు కూడా మా ఇంట్లోనే ఉండొచ్చుదాము. మా నాన్నగారు ఒప్పుకుంటారు. అలాగే శివ, నేను చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఈ ప్రయాణంలో నీలాంటి మంచి మనిషి నాకు దొరికినందుకు ఆనందిస్తున్నాను. నిన్న దేవుడే నాకు పరిచయం చేసినట్టు అనిపిస్తుంది అని అనుకుంటూ ఇద్దరూ సంతోషంగా బయలుదేరుతారు. దారి మధ్యలో వారికి మళ్లీ ఆ గజ దొంగ కనిపిస్తాడు. ఆ దొంగని చూసి శివకు చాలా కోపమొస్తుంది. దాము మాత్రం మౌనంగా ఉంటాడు. ఇక మా దగ్గర ఏమీ లేదు. నువ్వు దోచుకోవటానికి ఏమీ లేదు. మమ్మల్ని వెళ్ళనివ్వు. మీరు నాకొక పని చేసి పెట్టాలి. అది చేస్తే మీరు ఊహించనిది నేను మీకిస్తాను. అవునా? ఏంటది? మేమేం చేయాలి? అయినా నీకు సాయం చేస్తే ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమించడు. అతిగా మాట్లాడడం ఆపి చెప్పింది చెయ్యండి. లేకుంటే మిమ్మల్ని నేనే చంపేస్తాను. మీరు ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పింది చెయ్యాలి అని ఆ దొంగ బెదిరించేసరికి శివాదాము ఇద్దరూ ఆ దొంగ చెప్పిన పని చేయటానికి ఒప్పుకుంటారు. నా దగ్గర 2 బస్తాలున్నాయి. ఆ బస్తాలని మీరిద్దరూ చెరువు ఒకటి తీసుకుని కొంత దూరం వరకు మొయ్యండి. పొరుగురిలో ఆ బస్తాల్ని దించి మీరు వెళ్ళిపోవచ్చు. నేను చెప్పిన పని చెయ్యండి. ఇంకేమీ ఆలోచించకండి. లేకుంటే మీ ప్రాణాలకే ప్రమాదం. గుర్తుంచుకోండి అంటూ ఆ దొంగ దాము శివలకి 2 బస్తాలిస్తాడు. వారిద్దరూ చెరుకు బస్తాను మోస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అలా చాలా దూరం ఆ దొంగ వెంట వెళ్తారు. ఇంతలో ఆ దొంగని ఒక పాము కాటు వేస్తుంది. దొంగ డీలా పడిపోతాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఆ దొంగ. ఆ దొంగని చూసి శివ తిట్టుకుంటూ ఉంటాడు. చూసావా, ఇతరులకి ఆపద కలిగిస్తే దేవుడు నిన్ను వదిలిపెట్టడు. మా ప్రాణాలే తీయాలని చూశావు. ఇప్పుడు నీ ప్రాణాలు పోతున్నాయి చూడు అంటూ శివ చెబుతూ ఉండగా దాము ఆ చుట్టుపక్కల ఉన్న ఆకుల్ని తుంచి వాటి పసరుని ఆ దొంగకిస్తాడు. ఆ పసరును తాగిన దొంగ కాసేపటికే కోలుకుంటాడు. దొంగకి తన ప్రాణాలు తిరిగి దక్కటంతో చాలా సంతోషిస్తాడు. నా ప్రాణాలు కాపాడారు. మీకు నేను చాలా రుణపడి ఉంటాను. ఇక మిమ్మల్ని వదిలేస్తాను. ఎల్లే ముందు ఆ బస్తాల్ని కూడా మీతోనే తీసుకెళ్ళండి. నా ప్రాణాల్ని కాపాడిన మీకు నేనిచ్చే కానుక ఇదే. ఈ బస్తాల్లో ఏముంది? చాలా బరువుగానే ఉంది. ఏవో కాగితాల్లాగా ఉన్నాయి. పిచ్చివాళ్లారా, ఆ బస్తాల్లో డబ్బుల కట్టలున్నాయి. ఆ డబ్బులు తీసుకెళ్లి సంతోషంగా వెళ్ళి బ్రతకండి అంటూ ఆ దొంగ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివాదాము ఇద్దరూ చాలా సంతోషిస్తారు. ఆ డబ్బులతో శివ తన తండ్రికి వెంటనే ఆపరేషన్ చేయిస్తాడు. దాము కూడా తాను అనుకున్నట్టుగానే ఆ డబ్బులతో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తాడు. నిరుపేదలకి సహాయం చేయటం ప్రారంభిస్తాడు. అలా ఈ బాటసారులిద్దరూ తమకు దొంగ ఇచ్చిన డబ్బులతో ధనవంతులుగా మారి ఒకవైపు వ్యాపారాలు చేస్తూనే మరోవైపు నిరుపేదలకు సహాయం చేస్తూ సంతోషంగా బ్రతుకుతూ ఉంటారు. చూశారుగా, ఎప్పుడు భగవంతుడు ఎవరిని ఎలా కరుణిస్తాడో మనం ఊహించలేం. ఇక మన పని అయిపోయింది అనుకున్నా సరే భగవంతుడు మనల్ని
ఖచ్చితంగా ఆ కష్టాల నుంచి బయటపడేయగలుగుతాడు. ఈ కథలో శివాదాములే అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. దొంగ చేతిలో అన్నీ కోల్పోయిన తర్వాత తిరిగి ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తూ ఉంటే మళ్ళీ ఆ భగవంతుడి కరుణాకటాక్షాలతో ఆ దొంగే వీరికి మూటల కొద్దీ డబ్బిచ్చాడు. ఆ డబ్బుతో దాము తాను కన్నకలని నెరవేర్చుకుంటూ ఉంటే శివ తన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ సంతోషంగా వ్యాపారం చేస్తూ ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. ఇది ఇవాల్టి కథ, బాటసారుల అదృష్టం. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.